ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం వాల్ని తీసుకుని చాలా ఈజీగా చేసేటువంటి ఆసనాలని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఈ ఆసనాలు అనేది మనకి ఈ లెగ్స్ దగ్గర, ముఖ్యంగా ఈ హిప్ దగ్గర మనకి కాస్తంత ఫ్రీనెస్ని తీసుకుని రావడానికి, కాళ్ళు బాగా సాగడం వలన కొంచెం టఫ్ ఆసనాస్ వేయడానికి ఈజీగా ఉండటానికి, కాళ్ళ దగ్గర మరియు పొట్ట దగ్గర ఉన్నటువంటి కొవ్వు తగ్గడానికి మరియు అక్కడ మజిల్స్ అన్నీ కూడా కొంచెం స్ట్రెంగ్త్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతాయి. దాంతోపాటు వీటిని మనం రెగ్యులర్గా చేసుకుంటుంటే రిమైనింగ్ హెల్త్ ఇష్యూస్కి కూడా, మనకి స్టమక్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానివ్వండి, లేదంటే థైరాయిడ్కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, వీటికి కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వెట్టికో వెయిన్స్తో ఇబ్బంది పడే వాళ్ళకి, మరియు హార్ట్ దగ్గర బ్యాడ్ ఫ్యాట్ అనేది వండుకోకుండా ఉండటానికి, వీటిలన్నిటికి కూడా చాలా అద్భుతంగా మనకి పనిచేస్తాయి. ఎవరైనా కానీ చాలా ఈజీగా కూడా మనం వాల్తో చేసుకోవచ్చు. మనకి కావాల్సిందల్లా ఏంటంటే, మనకి స్పైన్ మీద ఏ విధమైన ప్రెషర్ లేకోకుండా కొంచెం మెత్తగా ఉండేటువంటి ఒక మ్యాట్ని తీసుకోండి, కొంచెం కంఫర్ట్గా ఉండేటువంటి డ్రెస్సెస్ని వేసుకోండి, మరియు ప్లెయిన్ వాల్ ఉండే విధంగా మీరు చూసుకోండి. ఇప్పుడు దీన్ని మనం స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మనం ముందుగా వాల్ కల్లా కూర్చోండి. మీరు వీలైనంత వరకు ఈ యొక్క బటక్స్ అనేది వాల్కి ఆనే విధంగా ఇక్కడే చూసుకోండి. ఈ విధంగా ముందే మనం వాల్ కల్లా జరిగేసి అప్పుడు మనం చాలా ఈజీగా లెగ్స్ని పైకి తీసుకోగలుగుతాం. లేదంటే తర్వాత వాల్కి జరగాలంటే కనుక మనకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ముందే మీరు సెట్ చేసుకుని పడుకోండి. ఇక్కడ చూసుకోండి, స్పైన్ అంతా కూడా చక్కగా ఫ్లోర్కి ఆని ఉండాలి, కింద ఉండొద్దు. ఈ స్థితిలో ఉండండి. ఒక 1 minute 2 minutes వరకు కూడా మనం ఈ యొక్క స్థితిలో ఉండొచ్చు. ఇదే విధంగా ఉండి రిలాక్స్గా ఒక 10 breathings తీసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా కుడి కాలుని స్లోగా మీరు ఎంతవరకు అయితే స్ట్రెచ్ చేస్తూ డౌన్ వరకు చేయగలరో ఆ విధంగా చేయండి. ఎడమ కాలుని అక్కడే పైన ఉంచేసాం. నెమ్మదిగా కుడి కాలుని తీసుకుని వెళ్ళి యథాస్థితికి, అలాగే ఎడమ కాలుని డౌన్ వరకు, నెమ్మదిగా పైకి. ఇప్పుడు మళ్ళా కుడి కాలుతో చేద్దాము. 2 3 4 5 6 7 8 9 10. అదేవిధంగా రెండు కాళ్ళని పైకి ఉంచేసేయండి. కొంచెం మళ్ళీ బ్రీతింగ్ తీసుకోండి. స్లోగా రెండు కాళ్ళని కూడా రెండు వైపులా స్ట్రెచ్ చేసుకుంటూ నెమ్మదిగా రండి. వీలైతే కనుక ఇక్కడ కాస్తంత హెల్ప్ తీసుకుంటూ లెగ్స్కి నెమ్మదిగా స్ట్రెచ్ చేసుకోండి. ఈ స్థితిలో మీరు గమనిస్తూ ఉండండి. స్లోగా నెమ్మదిగా ఎక్సేల్ చేస్తూ పైకి, ఇన్హేల్ చేస్తూ మళ్ళా ఇంకొకసారి స్ట్రెచింగ్స్ చేద్దాము. ఎక్సేల్ చేస్తూ నెమ్మదిగా పైకి, ఇన్హేల్ చేస్తూ ఇంకొకసారి కాళ్ళని స్ట్రెచ్ చేయండి. నెమ్మదిగా ఎక్సేల్ని చేస్తూ యథాస్థితికి. ఈ స్థితిలో మరలా బ్రీతింగ్స్ని తీసుకోండి. రెండు కాళ్ళని కాస్తంత ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఈ విధంగా కాస్తంత ఓపెన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. బ్యాక్కి ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇలా మనం 20 కౌంట్స్ వరకు చేయొచ్చు. రెండు కాళ్ళని మళ్ళా పైకి తీసుకోండి. 90 degreesలో ఉంచి
బ్రీతింగ్ని గమనిస్తూ ఉండండి. నెమ్మదిగా శ్వాసని వదిలేస్తూ 2 కాళ్ళని ఇలా ఫ్లోర్కి ఆనించి స్లోగా మీరు పాదాలని 2 కూడా డ్రాప్ చేయండి. నెమ్మదిగా పైకి తీసుకోండి. అదేవిధంగా సెకండ్ సైడ్కి కూడా ఆపోజిట్ డైరెక్షన్లో చూడండి. 3 4 5 6 7 8 9 10 2 కాళ్ళని పైకి ఉంచి 90 డిగ్రీస్లో చక్కగా శ్వాసను తీసుకుంటూ మీ యొక్క శరీరాన్ని గమనిస్తూ ఉండండి. 2 కాళ్ళని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ నెమ్మదిగా మీ యొక్క సీట్ని కాస్తంత పైకి తీసుకుని వెళ్ళండి. మీకు ఇబ్బందిగా ఉంటే కనుక 2 చేతులతో ఈ విధంగా హిప్కి పట్టుకుని ఉండండి. స్లోగా ఎక్సేల్ చేస్తూ డౌన్కి. మరలా శ్వాసని తీసుకుంటూ నెమ్మదిగా పైకి. నెమ్మదిగా రైట్ లెగ్ని స్ట్రెచ్ చేయండి. బ్యాక్ తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్, బ్యాక్, రైట్, 2 3 4 5 6 7 8 9 10. 2 లెగ్స్ని కూడా స్లోగా మనం ఈ విధంగా వాల్ పైన ఉంచుకోండి. ఈ స్థితిలో సాధారణమైనటువంటి శ్వాసతో ఉండండి. నెమ్మదిగా లెగ్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్లోగా హిప్ని డౌన్ చేసేసేయండి. రెండు కాళ్ళని కూడా 90 డిగ్రీస్కి ఉంచి శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ యొక్క శరీరాన్ని బ్యాక్ కంప్లీట్గా మీరు గమనించుకుంటూ ఉండండి. ఈ స్థితి నుంచి నెమ్మదిగా మనం బ్యాక్కి వచ్చేద్దాము. సాధారణ స్థితికి చేరుకుని నెమ్మదిగా 2 చేతులని కూడా మన యొక్క కాళ్ళ దగ్గర బ్యాక్కి పెట్టుకుని ఫార్వర్డ్ బెండ్ చేస్తూ కొంచెం రిలాక్స్ అవ్వండి. ఈ విధంగా ఇబ్బందిగా ఉందంటే ఎదర పిల్లో పెట్టుకుని పిల్లో పైన హెడ్ పెట్టి రిలాక్స్ అవ్వండి. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ యథాస్థితికి. ఈ స్థితిలో శ్వాస మీద ఫోకస్ చేస్తూ కొంత సమయం అనేది ఉండండి. చూశారు కదా ఏ విధంగా వాల్తో చాలా ఈజీగాను చాలా చక్కగాను చేసుకోవచ్చు అనేటువంటిది. ఇలా కనుక మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మన శరీరం అనేది చాలా యాక్టివ్గా ఉండడం అనేది జరుగుతుంది. చేసిన తర్వాత మీకు కూడా ఫీలింగ్ అనేది చాలా హాయిగా అనిపించడం జరుగుతుంది. ఇంకొన్ని వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.